నేను మీకు మాటిస్తా ఉన్నాను, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సమాన న్యాయమైన అవకాశాలు లభించే ఏర్పాటు చేస్తాను. రాయలసీమలో ఆళ్లగడ్డ మొదలుకొని కడప దాకా మార్పు రావాలి అంటే ప్రజల్లో ధైర్యం రావాలి. నన్ను చూసినప్పుడు జేజేలు కొట్టడం కాదు, నన్ను చూసినప్పుడు చొక్కాలు ఇచ్చుకోవడం కాదు. పొద్దున సభలో చెప్పాను, కార్యకర్తల సభలో, నేను దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాను. రాయలసీమ కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఇంటి పేరు కొణిదెల. మా నాన్నని అడిగేవాడిని, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అంటే నాకు తెలుసు, మా నాన్న నాకు తెలియదురా అని. కానీ ఇందాక పొద్దున్నే నా స్నేహితులు ఒకరు చెప్తా ఉన్నారు, నందికొట్కూరులో కొణిదెల గ్రామం ఉంది, 500 గడపలున్న గ్రామం. ఏ ప్రాంతాల నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ నాకు రాయలసీమలోనే ఆ గ్రామం ఉండడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. రుణా లేకపోయినా నేను పనిచేసేవాడిని. ఇది నాకు చాలా బలం ఇచ్చింది, చాలా ఆనందం ఇచ్చింది. అంటే రాయలసీమ ఎందుకు అభివృద్ధి చెందలేదంటే, అధికార పక్షం ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ఈ కుటుంబం అటు వెళ్ళిపోయి ఆ కుటుంబం ఇటు వచ్చి మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళిపోయి రంగుల రాటంలో తయారైంది. 60-40 అంటారు, 60-40 రాజకీయం అని చెప్తారు. రాయలసీమ 60-40 రాజకీయం ఏంటని అడిగితే, కాంట్రాక్ట్ పనుల్లో 60% అధికార పక్షానికి అయితే 40% ప్రతిపక్షానికని. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరిగింది, ఎవరు నష్టపోయారు? ఇలా కాంప్రమైజ్ అయిపోతే ఎవరు నష్టపోయారు? చదువులు కష్టపడి విద్యార్థులు చదివితే ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోవాలి, బెంగళూరు అటువైపు పోవాలి, హైదరాబాద్ పోవాలి. కొన్ని రైతులైనా బాగున్నారా అంటే, మన కర్నూలు జిల్లాలోనే దాదాపు ఈ ఒక రికార్డులోనే 269 రైతులు ఆత్మహత్యలు చేశారు పాయిజన్ తాగి. ప్రభుత్వం గుర్తించట్లేదు, స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించరు, వైసీపీ నాయకులు గుర్తించరు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించరు. ఎవరు గుర్తిస్తారు దీన్ని? ఎవరు మాట్లాడాలి దీని గురించి? జనసేన మాట్లాడాలి. పోరాటం చేసేవాడికే గెలుపుంటుంది, కానీ విజయాన్ని ఓటమిని విజయాన్ని లెక్కేసుకునే వాళ్ళకి మార్పు తీసుకురాలేరు. గెలవగలరేమో, కానీ మార్పు తీసుకురావాలంటే పోరాటం చేసేవాడే వాళ్ళు కావాలి. పోరాడితే పోయేదేమి లేదు, వెధవ బానిస సంఖ్యలు తప్ప.